మణిపూర్ రాష్ట్రంలో ఆర్టికల్ 356 అనేది అమల్లోకి వచ్చింది కదా. ఎందుకు అమల్లోకి వచ్చింది అది ఇంపార్టెంట్ కంటెక్స్ట్. ఎందుకు అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుండి మనం వార్తాపత్రికల్లో రెగ్యులర్గా చూస్తున్నాము, టీవీ ఛానల్స్లో రెగ్యులర్గా వింటున్నాము, చూస్తున్నాము. అంతర్జాతీయ స్థాయిలో కూడా మణిపూర్ ఇష్యూ అనేది చాలా సందర్భాల్లో వినపడింది. కారణం ఏంటంటే మణిపూర్లో చోటు చేసుకున్న అంతర్గత ఘర్షణ వాతావరణం. ఆ అంతర్గత ఘర్షణ వాతావరణానికి 2 వర్గాలు ఇంపార్టెంట్. ఆ 2 వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ అదేంటంటే, ఒకటి కుకీలు, 2 మైతేయులు. ఈ 2 వర్గాల మధ్య ఘర్షణ ఈరోజు మణిపూర్ పరిస్థితిని అల్లకల్లోలం చేసింది. చివరికి బీరెన్ సింగ్ గారు తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కి సమర్పించినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులకు బాధ్యత వహిస్తూ నా రాజీనామా పత్రాన్ని సమర్పిస్తున్నానని చెప్పారు. ఇది జరిగింది మణిపూర్లో.